Okay, let's turn to our manual in Genesis chapter 4. మరి ఆదికాండము 4వ అధ్యాయము Genesis chapter 4 verses 20, ఆదికాండము 4వ అధ్యాయము 25 to 26. 25 26 వచనములు. And Adam knew his wife again, and she bare a son and called his name Seth. For God said she had appointed me another seed instead of Abel, whom Cain slew. So here Abel was dead, and Adam and Eve had another child, Seth. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఏబెల్ చనిపోయిన తర్వాత ఆదాము అవ్వలకి సేతు అనే కుమారుడు పుట్టడం జరిగింది. Like in Hindi they'll say Seth they'll say. హిందీలో సేట్ అని చెప్తూ ఉంటారు, సేట్. And to Seth to him also there was born a son, and he called his name Enos. Then began men to call upon the name of the Lord. So after Seth gave birth to a son Enos, people were calling on the Lord. మరి ఎప్పుడైతే షేతుకి ఒక కుమారుడు పుట్టాడో అతడు తన కుమారుడికి ఏనోష్ అని పేరు పెట్టాడు. అప్పుడు ప్రజలు దేవుని ప్రార్థించడం మొదలుపెట్టారు. Then we'll look at Hebrews chapter 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూద్దాము. And verse 16. 16వ వచనము. హెబ్రీయులు 11:16. Hebrews 11 and verse 16. But now they desire a better country, that is an heavenly. Wherefore God is not ashamed to be called their God, for he had prepared for them a city. So here it's written, God is not ashamed to be called their God. మరి ఇక్కడ దేవుడు అంటే ఆ ప్రజల దేవుడిని అనిపించుకోవడానికి సిగ్గుపడలేదు. So today we'll learn about the days of Seth. మరి షేతు యొక్క మరి రోజుల గురించి మనం నేర్చుకుందాం. God teaches us how we should live so that he will not be ashamed of us. మరి దేవుడు మనం ఏ విధంగా జీవించాలో ఆయన మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఎందుచేతంటే దాన్ని బట్టి ఆయనకి అవమానం అన్నది రాదు. All the conference teachings and every time we come to church, God is teaching us. మరి మన కాన్ఫరెన్స్లో ఉన్న బోధనలు ఏంటి, లేదా సంఘానికి వస్తున్న ప్రతిసారి కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. Our disobedience brings shame to God. మన యొక్క అవిధేయత దేవునికి అవమానాన్ని తీసుకొస్తుంది. So in Hebrews chapter 11 verse 16 it says, God is not ashamed to call their God who is walking with him by faith. ఎవరైతే విశ్వాసం ద్వారా మరి ఆయనతో పాటు నడుస్తూ ఉంటారో దేవుడు వారి దేవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడడు. And if we do not walk with God by faith, then he is ashamed of our testimony. మరి ఎప్పుడైతే మనం విశ్వాసం ద్వారా మనం ఆయనతో నడవమో దేవుడు మన యొక్క సాక్ష్యాన్ని బట్టి ఆయన సిగ్గుపడవలసి వస్తుంది. God is condescending to be near us and with us. దేవుడు తను ఎంతగానో తగ్గించుకుని మనకు దగ్గరగా మనతోటే ఉండడానికి వచ్చి ఉన్నారు. God is humbling himself and taking pains to speak to us. దేవుడు తను ఎంతగానో మరి తగ్గించుకుని ఎంతో శ్రమ తీసుకుని మనతో మాట్లాడుతూ ఉన్నారు. Having faith obedience is giving importance to the condescending nature of God. మరి ఆ యొక్క దేవుడుకు నా విధేయతను బట్టి తను తగ్గించుకుని మనతో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు, ఆ యొక్క స్వభావాన్ని బట్టి. If God is near us and we are not giving importance to what he is saying, then we are making him ashamed of us. దేవుడు మన దగ్గరగా ఉంటూ ఉన్నాడు, ఆయన మనల్ని బోధిస్తూ ఉన్నాడు. అయితే మనము ఆయన ఆ మాటలు వినకుండా ఉంటే గనక మనము ఆయన సిగ్గుపరిచే వరంగా ఉంటూ ఉన్నాము. In Hebrews chapter 11 it is talking about all those people who had a faith walk with God. హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయంలో ఎవరైతే విశ్వాసం ద్వారా దేవునితో నడిచారో వారందరి గురించి దేవుడు మాట్లాడటం జరిగింది. They were not living for earthly things, they were living for eternal things. వారెవరు కూడా ఈ యొక్క భూలోక సంబంధమైన వాటి గురించి జీవించలేదు, కానీ నిత్యమున్న వాటి నిమిత్తం వారు జీవించి ఉన్నారు. That's why God gave a testimony of them. I am not ashamed of these people who are considered fools in this world. మరి దేవుడు వారి నిమిత్తం ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరైతే విశ్వాసం ద్వారా నడిచారో వాళ్ళు ఈ లోకంలో మరి ఎటువంటి వారైనప్పటికీ వారి నిమిత్తం దేవుడు చక్కటి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. We must do justice to the investment that God does in our lives. దేవుడు మన యొక్క జీవితంలో చేసిన దానికి మనము జస్టిస్ చేసే వరంగా ఉండాలి. Many times we take things lightly what God is speaking to us.
మరి చాలా సందర్భంలో దేవుడు మనతో మాట్లాడుతున్న వాటిని చాలా తేలిగ్గా మనం చూస్తూ ఉన్నాము. We are very casual and we are very careless to what God speaks to us. మనకి దేవుడు మరి మాట్లాడుతూ ఉండగా మనం ఎంతోనూ కేర్లెస్గా ఉంటూ ఉన్నాం, చాలా తేలిగ్గా వాటిని తీసుకుంటూ ఉన్నాము. And we don't realize that our disobedience is making God ashamed of us. మనం అది గ్రహించట్లేదు, మన యొక్క అవిధేయత దేవుని సిగ్గుపరిచేదిగా ఉంటూ ఉందని. Imagine you take care of a child all your life. ఒకసారి మీరు ఆలోచించండి, ఒక బిడ్డని మీరు నీ జీవితం అంతా పెంచారు. Child gets married and leaves the father. మరి అతడు వివాహం జరిగిన తర్వాత మరి తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. And is so happy with his own family. మరి అతని యొక్క కుటుంబం గురించి అతను ఎంతో సంతోషంగా ఉంటూ ఉన్నాడు. And the child never bothers to call the dad how the dad is doing. మరి ఆ యొక్క వ్యక్తి తన యొక్క తండ్రి ఏ విధంగా ఉన్నాడా అని వాకబు చేయట్లేదు. Never bothers to spend time with the dad. మరి అతడు తన తండ్రితో సమయాన్ని హెచ్చించడానికి ఎటువంటిది మరి ఇష్టపడటం లేదు. Will the father be happy with that son? అటువంటి కుమారుని బట్టి ఆ తండ్రి సంతోషింపగలుగుతాడా? That son is bringing shame to the family heritage. మరి ఆ కుమారుడు ఆ యొక్క తండ్రి యొక్క వంశానికి అవమానాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. And same thing with us also. God is taking pains to speak to us, but we are not bothered about his instructions to consider it. అదే విధంగా మన యొక్క జీవితంలో దేవుడు ఎంతో శ్రమ తీసుకుని మనకు ఒక స్థితిని తీసుకొస్తూ ఉండగా మనం వాటి యొక్క విషయమై ఏ విధమైన శ్రద్ధను చూపించకుండా ఉంటూ ఉన్నాము. The problem with us is that we are oriented to ourselves in a wrong way. మరి మనలో ఉన్న ఆ యొక్క చెడ్డతనం ఏమిటంటే మనము మన గురించే చూసుకుంటూ ఉన్నాము. We know we have to take care of ourselves. మనకు తెలుసు మన గురించి మనం జాగ్రత్తగా తీసుకోవాలని. But we are taking care of ourselves and our houses and our families in a wrong way. అయితే మనము మన యొక్క జాగ్రత్తలు మన కుటుంబం గురించి మన గురించి తీసుకునే జాగ్రత్తలు అన్నవి తప్పుడు విధానంగా మనం తీసుకుంటూ ఉన్నాం. As Prem said, we have to be with our relatives in a right way. మరి ప్రేమ సహోదరుడు చెప్పినట్టుగా మన యొక్క కుటుంబ బంధువులతోటి మనము సరైన పద్ధతులతో వారి మధ్య జీవించాలి. We have to share the word of God. We have to share the things of God to them. వారికి మధ్య దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి, దేవుని యొక్క విషయాల్ని వారి మధ్య మనం పంచుకునే వారంగా ఉండాలి. But we are oriented to our relatives and friends to enjoy with them. అయితే ఇక్కడ వారి యొక్క కుటుంబ సభ్యులతోటి బంధువులతోటి వాళ్ళతో కలిసిపోయి ఆనందించే వరకు ఉంటూ ఉన్నారు. We don't care whether our family members, our relatives are going to hell. మరి మన యొక్క బంధువులు కుటుంబ సభ్యులు మరి ఆ యొక్క నరకానికి వెళ్ళిపోతున్నా ఎటువంటి మరి శ్రద్ధను చూపట్లేదు. We don't care if they are believing wrong doctrines, they are going to wrong churches. వారు తప్పుడు సంఘాలకు వెళ్తూ ఉన్నారు, చెడు సంఘాలకు వెళ్తూ ఉన్నారు, తప్పుడు బోధలు వింటూ ఉన్నారు. అటువంటి యొక్క విషయంలో మనం ఏ విధంగా వారి యొక్క విషయాన్ని శ్రద్ధగా మనం చూడట్లేదు. We will not bother to call them for conferences or to come to learn the truth. వారిని అటువంటి సందర్భాల్లో వారిని ఒక కాన్ఫరెన్స్కి పిలిచి నిజమైన సత్యాన్ని వారు నేర్చుకునే విధంగా మనం చేయటం లేదు. And so we are oriented to ourselves in a wrong way. మనము మన యొక్క విషయమై మనకి మరి ఆ విధంగా మన విషయాలే చూసుకుంటూ తప్పుడు విధానంలో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. And we are subtracting God from the equation of our life. మన యొక్క జీవితంలోంచి దేవుణ్ణి వేరు చేసి ఉంటూ ఉన్నాం. And that's why our life becomes twisted and knotted, and we need God to remove these knots from our lives. మరి మన యొక్క జీవితంలో ఆ యొక్క మరి అంటు కట్టబడిన విషయాలు ఉంటున్నాయి, దేవుడు వాటిని తీసివేయాలని ఆశపడుతూ ఉన్నారు. And only God can remove all these knots from our lives if we seek him. మరి మనం ఎప్పుడైతే ఆయన వెతుకుతూ ఉంటామో మన జీవితంలో ఈ విధంగా అడ్డుకట్టబడినవి దేవుడు వాటిని తీసి పారవేస్తారు. That's why in Genesis all murders and all are taking place. మరి అందుకే ఆదికాండంలో చూస్తే అక్కడ మరి హత్యలు జరుగుతుండటం మనం చూస్తూ ఉన్నాం. Cain's generations are murdering each other. మరి ఆ యొక్క కయోను యొక్క మరి వంశం చూస్తే మరి ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు. And then when Seth is born, people are seeking the Lord. ఎప్పుడైతే షేతు మరి పుట్టడం జరిగిందో ప్రజలు దేవుని వెతకడం ప్రారంభించారు. And the people, when Enos is born, it's saying they called on the name of the Lord. మరి ఎప్పుడైతే వాడి కుమారుడు పుట్టాడో ఏనాసు మరి దేవుని యొక్క నామంలో వారు ప్రార్థించడం మొదలు పెట్టారు. The meaning of Enos means mortal man. It means that man has a limited time to live. మరి ఇక్కడ ఇతని యొక్క దాని యొక్క ఏనోసు యొక్క అర్థం ఏమిటంటే అతడు జీవించిన కాలము పరిమితము. Mortal man means we are not going to live forever. మరి దాని యొక్క అర్థం ఏంటంటే నిత్యత్వం ఆ యొక్క వ్యక్తి జీవించలేడు. It means that man is a perishable item. మరి దాని యొక్క అర్థం ఏంటంటే మనిషి ఎప్పటికైనా నశించబోవాల్సిందే. Just like you keep bananas in your house and you don't eat it for few days.
మరి మీ ఇంట్లో దానికి ఉదాహరణగా చెప్తున్నారు, మీ ఇంట్లోనూ మరి అరటిపళ్ళు ఉన్నాయి, కొన్ని రోజులు అట్లా తినకుండా అక్కడ పెట్టారు. And after few days, the bananas are going to perish, they are going to spoil. మరి కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆ యొక్క అరటిపళ్ళు మరి పాడైపోవడం జరుగుతుంది. And same way, when we do not walk with God, we are going to perish in our spiritual life. మరి అదే విధంగా మన యొక్క జీవితంలో దేవుడితో కలిసి నడవకపోతే కొంతకాలం తర్వాత ఆత్మీయంగా మనం అటువంటి స్థితిని చేరుకుంటాం. When Enos was born, man called on the name of the Lord. ఎప్పుడైతే ఏనోస్ పుట్టి ఉన్నాడో మరి ప్రజలు దేవుని నామములో ఆరాధించడం మొదలు పెట్టారు. Enos means a person who is going to die soon. మరి ఏనోస్ అంటే అర్థం ఏమిటంటే మరి త్వరలో చనిపోతాడని అర్థము. He is not going to live forever. అతడు నిత్యత్వం జీవించడు. And so people were considering why this Enos is born. మరి ఇక్కడ ఏనోస్ ఎందుకు పుట్టాడో ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. The perspective of our mortality should make us to seek God. మరి మన యొక్క నశించిపోవడం అనే జీవితము మనము దేవుణ్ణి వెతకడం గురించి ఆలోచించాలి. Do you think that you are going to live forever? మరి నువ్వు అనుకుంటూ ఉన్నావు నువ్వు నిత్యము జీవించగలుగుతావని? Do you consider that you are a mortal man? One day you have to meet God. మరి నువ్వు మరి కొంతకాలమే జీవిస్తావు, తర్వాత ఒక రోజు దేవుణ్ణి మరి నువ్వు చూడబోతున్న విషయాన్ని గ్రహిస్తూ ఉన్నావా? And so people were understanding that so many people are dying, and now where are they going after death? మరి ప్రజలు ఎంతో మంది చనిపోతూ ఉన్నారు, చనిపోయిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? And that started making them think to seek the Lord. మరి ఆ యొక్క విషయాలు ఆ యొక్క వ్యక్తుల్ని దేవుని వెతకడానికి ఉపయోగపడ్డాయి. In the conference also, God spoke to us very emphatically that we are going to meet him one day. మరి ఆ యొక్క కాన్ఫరెన్స్ సమయంలో కూడా దేవుడు పదే పదే మనల్ని హెచ్చరించి చెప్పాడు, మనం ఒక రోజు ఆయన్ని మనం కలవబోతూ ఉన్నాము. And so we have to be prepared to meet the Lord. మనము దేవుని కలవబోవడానికి సిద్ధపడి ఉండాలి. And anytime the Lord can come, anytime death can knock on the door. మరి ఏ ఒక్క సమయంలో అయినా దేవుడు రావడానికి అవకాశం ఉంది, లేదా మనం చనిపోవడానికి కూడా అవకాశం ఉంది. The essence of Christianity is to be prepared for eternity. మరి క్రీస్తు యొక్క తత్వం ఏమై ఉండాలంటే నిత్యంలో జీవించేది. How you see eternity while you are on earth. మరి నువ్వు ఈ యొక్క లోకంలో నువ్వు మరి ఏ విధంగా జీవించాలంటే పరలోక విషయమై దృష్టి ఉంచి జీవించాలి. In the days of Seth, people were seeking the Lord. మరి షేతు యొక్క ఆ యొక్క రోజుల్లో ప్రజలు దేవుని వెతకడం ప్రారంభించారు. You be a person in your house that through you people will seek the Lord. మరి నీ కుటుంబంలో నీ ద్వారా ప్రజలు దేవుని వెతకడం ప్రారంభించాలి. Teach your people in your house to pray and seek the Lord. మరి నీ యొక్క గృహంలో ఆ యొక్క ప్రజలు దేవుని వెతికేవారుగాను ప్రార్థించేవారుగా ఉండాలి. Don't be negligent of God in your life. నీ యొక్క జీవితంలో దేవుని యొక్క విషయంలో ఏ విధమైన మరి ఆలోచన లేనివాడుగా ఉండకూడదు. Give importance to the condescending presence of God with you. మరి నీతోటి దేవుడు ఎంతగానో తగ్గించుకుని ఆయన నీతో ఉంటున్నాడు, ఆ యొక్క విషయాన్ని నువ్వు మరి ఆలోచన చేయాలి. And when God sees your house and sees your life, he says, I am not ashamed of this person, I am not ashamed of this family. ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో దేవుడు అంటాడు, నీ యొక్క కుటుంబం యొక్క విషయమే నీ యొక్క విషయమే నేను సిగ్గుపడలేని వాడుగా ఉంటూ ఉన్నాను. Don't be familiar with seeking the Lord. దేవుని వెతికే విషయంలోనూ ఏదో సులభంగా పద్ధతిలో చూడవద్దు. Seek the presence of God in your life. నీ యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధిని వెతికేవారుగా ఉండాలి. Get God in the movie of your life. నీ యొక్క జీవితంలో నీవు నడిచినంత కాలము దేవుడి యొక్క ఆ యొక్క సన్నిధి నీతో ఉండేటట్టు ఉండాలి. And only when you focus on your mortality and you focus on eternity, then you will call on God. మరి ఎప్పుడైతే నీ యొక్క ఆ క్రొత్త జీవితం మీద నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావో, నిత్యత్వం మీద నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావో, దేవుడిని వెంబడించడం ప్రారంభిస్తావు, వెతకటం ప్రారంభిస్తావు. It is appointed unto man once to die, after that the judgment. మరి ఒక రోజు వ్యక్తి చనిపోతాడు, తర్వాత తీర్పు అన్నది ఉంటుంది. And so we must be prepared to give a good account to our Lord. మరి మనము దేవునికి చక్కటి లెక్క అప్పగించడానికి సిద్ధపడిన వారంగా ఉండాలి. There was one preacher named Daniel Webster. మరి ఒక బోధకుడు ఉన్నాడు, ఆయన పేరు డానియల్ వెబ్స్టర్ గారు. And he was asked one question by people. మరి ప్రజలు ఆయన ఒక ప్రశ్న అడగడం జరిగింది. What is the most important thought that you live with? మరి నువ్వు ఏ యొక్క ఆలోచనతో జీవిస్తూ ఉన్నావు? Because we are living with some principles in our mind. ఎందుకంటే మన యొక్క మనసులో కొన్ని సూత్రాలను ఆధారం చేసుకుని మనం జీవిస్తూ ఉంటాం. So they asked this preacher, what is the main thought that we should have in our lives? మరి వాళ్ళు అడిగారు, ప్రజలు అడిగారు ఆయన్ని, మనము ఏ యొక్క ఆలోచన మనం కలిగి ఉండాలి జీవించిన నిమిత్తము. And he said like this. ఆయన ఈ విధంగా చెప్పడం The ప్రారంభించారు. main thought that we need to live is about the fact of our personal accountability to God. ఆయన ఏమని చెప్పాడంటే, మన వ్యక్తిగతమైన లెక్క దేవునికి
తప్పకుండా అప్పగించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. అది మన మనసులో ఎప్పటికీ పెట్టుకోవాలి. He's saying, I always prepare myself to give an account to God. మరి నేను ప్రతిసారి కూడా దేవుడికి లెక్క అప్పగించడంతో సిద్ధపడి ఉంటానని ఆయన చెప్పాడు. I live with this thought. మరి నేను ఎప్పుడు ఈ యొక్క ఆలోచన నా హృదయంలో కలిగి ఉంటూ ఉన్నాను. And we also must live with a personal accountability to God. అదే విధంగా మన యొక్క వ్యక్తిగతమైన లెక్కని దేవుడికి అప్పగించే విషయంలో సిద్ధపడి కలిగి ఉండాలి. We all know that we will meet God one day, but we are not living with that desire to give an account to him. మనకందరికీ తెలుసు ఒక రోజు మనం దేవుని ఎదుర్కోబోతూ ఉన్నామని. అయితే మన వ్యక్తిగతమైన లెక్క అప్పగించడానికి సిద్ధపడే వారంగా మనం ఉంటూ ఉన్నామా లేదా? We are living like we are immortal people. We will never die. We will never go to eternity. మనం అనుకుంటూ ఉన్నాము మనం నిత్యం ఉండేవారు, మనకు చావు లేదు, మనం ఇంకా పరలోకం వెళ్ళమనుకుంటూ ఉన్నాం. Let your mind be fixed with this principle that one day I have to give an account to my God. కనుక నీ యొక్క మనసులో నువ్వు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన సూత్రం ఏంటంటే ఒక రోజు దేవుని ఎదుర్కొని నీ యొక్క వ్యక్తిగతమైన లెక్క ఆయనకు అప్పగించవలసి ఉంటావు. And so these people started calling on the name of the Lord in the days of Seth, because they want to be accountable to God. మరి ఇక్కడ షేతు పుట్టిన దినాల్లో ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టారు. ఎందుకంటే వారి వ్యక్తిగతమైన లెక్క దేవునికి అప్పగించవలసిన వారు ఏంటున్నారని గ్రహించారు. They did not want to live as they like and casually and carelessly. మరి వారికి ఏ విధంగా తోస్తే ఆ విధంగాను మరి ఆ విధంగా జీవించలేదు. ఇంకా Are you seeking the presence of God in your life? Are you calling on his name? మరి నీవు ఆ విధంగా ఆయన యొక్క నామంలో నువ్వు ప్రార్థన చేసేవాడుగా ఉంటూ ఉన్నావా? దేవుని వెతికేవాడుగా ఉంటూ ఉన్నావా? So many people are seeking riches and careers in this world. They are not seeking the Lord. మరి ఈ యొక్క లోకంలో ప్రజలు చూస్తే ఎక్కువ మంది వారు మంచి భవిష్యత్తును చూస్తూ ఉన్నారు, ధనాన్ని ఏ విధంగా సంపాదించాలని చూస్తున్నారు తప్ప దేవుని వెతికే వారుగా ఉండటం లేదు. They are seeking great reputation, great name in this world. ఈ యొక్క లోకంలో గొప్ప పేరు ప్రతిష్టల కోసం వెతకడానికి ప్రారంభిస్తూ ఉన్నారు. Some people are even seeking Bible knowledge. మరి కొంతమంది చూస్తేనే మరి ఆ యొక్క బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని పొందడానికి మాత్రమే చూస్తూ They ఉన్నారు. only want to be filled with knowledge of God. మరి దేవుని యొక్క జ్ఞానం చేత నింపబడాలని వారు ఆలోచన చేస్తూ They ఉన్నారు. don't want to seek the presence of God with them. వారు దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు వారితోనే ఉండాలని ఆ యొక్క ఆలోచన కలిగి ఉండటం లేదు. Knowledge of all these things are good, but that becomes an idol in their lives. మరి ఈ విధంగా జ్ఞానం సంపాదించడం మంచిది, కానీ అది వారి యొక్క జీవితంలో ఒక విగ్రహారాధన అయిపోకూడదు. And that's why God says, I am ashamed of these people. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఈ యొక్క ప్రజల యొక్క విషయమే నేను సిగ్గుపడుతూ ఉన్నాను. In our church, we should not make God ashamed. మన యొక్క సంఘంలో మనము మన యొక్క దేవుని మనం సిగ్గుపరిచే వరకు మనం ఉండకూడదు. I pray that our church will make God joyful. మరి నేను పాస్టర్ గారు ప్రార్థిస్తున్నాను మన సంఘము మరి దేవుని ఆనందపరిచేదిగా ఉండాలని. I pray that our church will make God happy and his glory will always be here. మరి ఆయన ప్రార్థిస్తున్నారు మన సంఘాన్ని బట్టి దేవుడు ఆనందించేవాడుగా, ఆయన యొక్క మరి ఆ యొక్క గ్లోరీ ఎప్పుడు ఈ యొక్క సంఘం మీద ఉండే విధంగాను. What is the use of learning many things from God but I do not fellowship with God? మరి చాలా విషయాలు దేవుని గురించి నేర్చుకుని ఆయనతో సహవాసం చేయకుండా ఉంటే దానివల్ల ఉపయోగం ఏముంది? I do not live in forgiveness. I don't live in love. మరి క్షమించే వాటి యొక్క విషయంలో నేను జీవించడం లేదు, ప్రేమించే వాటిలో జీవించడం I లేదు. don't live as an intercessor. I don't live as a soul winner. మరి ఇతరులకు వెళ్ళి బోధించేవాడుగా కానీ లేదా వారితోటి మరి వాటి నిమిత్తం దేవుని దగ్గర విన్నపం చేసేవాడుగా కానీ ఉండటం లేదు. In Isaiah chapter 1, God says the animals obey their masters. మరి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటూ ఉన్నాయి, ఆ యొక్క పశువులు వారి యొక్క యజమాని మాట వింటూ ఉన్నాయి. But my people does not consider what I say. అయితే నా యొక్క ప్రజలు నేను చెప్తున్నది ఏమిటో వారు ఆలోచన చేయటం లేదు. We should not make God ashamed in our lives. మన యొక్క జీవితాన్ని బట్టి మన యొక్క జీవిత విధానాన్ని బట్టి దేవుడు సిగ్గుపడేవాడుగా ఉండకూడదు. We should go home and say, Lord, I am broken by your word. I use me, your Lord. Here am I. మరి మన గృహాలకు వెళ్ళి దేవునితో మనం మొరపెట్టాలి, దేవా నా యొక్క హృదయం పగిలింది, నీవు ఉపయోగించే పాత్రగా నేను ఉండాలి. Can God testify of your life that I am not ashamed of this person? మరి అటువంటి సందర్భంలో దేవుడు అనగలిగే వాడుగా ఉండగలుగుతాడు, నేను ఈ యొక్క వ్యక్తి విషయమే సిగ్గుపడలేని వాడుగా ఉండగలుగుతాను చెప్పగలిగే వాడుగా ఉంటాడు. And so the motivation to call upon God and to seek him comes through our personal accountability to God. ఏ విధంగా అది జరుగుతుంది అంటే మన వ్యక్తిగతమైన లెక్క అప్పగించే వారంగా ఎప్పుడైతే సిద్ధపడి కలిగి ఉంటామో దేవుడు ఆ మాట చెప్పగలిగే I వాడుగా don't ఉంటాడు. want all the things in my life, whether it is knowledge, whether it is riches or friends in my life, without God in my life. ఈ యొక్క లోకంలో ఈ యొక్క ధనం కానీ స్నేహితులు కానీ ఇవన్నీ కాదు, కానీ
దేవుని కలిగి ఉండాలి. I want to please my God. నేను నా యొక్క దేవుని సంతోషపరిచేవాడుగా ఉండాలి. And so live with the thought that you must be personally accountable to God. కనుక నీ యొక్క మనసులో నాటుకోవాల్సిన విధానం ఏమిటంటే ఒకరోజు దేవునికి నీ యొక్క వ్యక్తిగతంగా నువ్వు లెక్క అప్పగించవలసిన వాడు అయి ఉంటూ ఉన్నావు. And not only that, you must have a desire to experience the presence of God in your life. అంతేకాదు కానీ నీ యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించేవాడుగా ఉండాలి. The reason we are calling on God and we are seeking Him is I want to experience Him in my life. మరి దేవుడిని ఎందుకు వెతుకుతూ ఉన్నాము, ఎందుకు ఆయన నామములో ప్రార్థన చేస్తున్నామంటే ఆయన యొక్క సన్నిధిని మనము అనుభవించే వారంగా ఉండే నిమిత్తమే. Accumulating material things, accumulating doctrines will not give you an experience of God. మరి ఈ యొక్క జ్ఞానాన్ని సంపాదించడము లేదా బోధనలు సంపాదించడము లేదా వేరే సంపాదించడం మనల్ని దేవునితో కలిసి ఉండేవిగా చేయవు. We may learn many things about God, but we may not have the experience of God in our life. మరి ఎన్నో విషయాలు మనం తెచ్చుకుంటూ ఉన్నాం కానీ అవి ఏమి కూడా దేవునితోటి మరి అనుభవాన్ని కలిగి పంచుకునేవిగా ఉండవు. There was one widow woman. మరి ఒక విధవరాలు ఉన్నారు. And she had a daughter. ఆమెకు ఒక కుమార్తె ఉంది. They used to pray every day on their knees that God would provide for them because they were poor. మరి వారు ఎంతో పేదవారుగా ఉంటున్నారు కనుక వారు మోకాళ్ళ మీద ఉండి దేవుడు మాకు సహాయం చేయాలని ప్రార్థిస్తూ ఉన్నారు. And in their house they had one room outside in their compound. మరి వారి యొక్క దగ్గర ఒక రూమ్ ఉంది, ఆ యొక్క చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి కట్టి ఉంది. And they used to give it for the tenants. మరి అది అద్దెకిస్తూ ఉండేవారు. And so one day the tenant came and says, I'm leaving this house. మరి ఒక రోజు అక్కడ ఉన్న అతను వచ్చి నేను ఇదిగో ఈ యొక్క గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాను. And then this old lady said, you come and sit little while, I want to tell you something. మరి వచ్చి ఈ యొక్క ఆమె అంటుంది ఒకసారి నాకు కొంత సమయం మీతో మాట్లాడాలి అంటూ ఉంది. And she said, the day you came and knocked on our door, me and my daughter were praying on our knees. మరి నువ్వు వచ్చి మా ద్వారాన్ని కొడుతున్న సమయంలో నేను నా కుమార్తె ఉండి ప్రార్థిస్తూ ఉన్నాము. And we were praying that God would send somebody to provide for us because we did not have any money. మరి మేము ఆ విధంగా దేవునికి మొరపెడుతూ ఉన్నాం, మాకు ఏమీ లేదు కనుక ఎవరినైనా పంపించని ప్రార్థిస్తూ ఉండగా నీవు వచ్చి ఉన్నావు. And then you came and you said you want to stay in that room. మరి నీవు వచ్చినప్పుడు చెప్పావు ఈ యొక్క గృహంలో నీవు ఉంటానని. And you wanted the food to be provided every day for you when you stay. మరి నీవు ఉన్నంత కాలం మాకు ఆహారం సమృద్ధిగా ఉంటుందని నువ్వు చెప్పి ఉన్నావు. And we did not know how to provide for you. మరి మీకు ఏ విధంగా అది అందించబడుతుందో మాకు తెలియదు. But when you went outside of the road, you suddenly turned and you came inside. అయితే నువ్వు ఆ విధంగా రోడ్ దగ్గరికి వెళ్ళావు, నువ్వు అనుకోకుండా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి ఉన్నావు. And you said, madam, I want to pay little bit advance so that I can confirm to stay there. అయితే ఆ విధంగా వచ్చి నేను మరి ఇక్కడ ఉండడానికి మరి ఒక అనుబంధంగా నేను కొంత డబ్బును మేము చెల్లించాలనుకుంటూ ఉన్నానన్నావు. And says, with that advance we were able to provide for you the breakfast, lunch and dinner. మరి నువ్వు ఇచ్చిన ఆ యొక్క కొద్ది డబ్బుతోటే మేము నీకు ఆహారాన్ని మరి అందించగలిగి ఉన్నాము. And me and my daughter were able to be sustained by that advance. మరి నువ్వు ఇచ్చిన ఆ యొక్క కొద్ది డబ్బుతోటే నీవే కాకుండా మేము కూడా బ్రతకడానికి సరిపోయింది. And the reason I'm telling you this lady said is because this is the way my God provides for me. మరి నేను ఈ యొక్క విషయాలు ఎందుకు మీకు బోధిస్తున్నానంటే ఈ విధంగా నా దేవుడు మాకు అందించేవాడుగా ఉంటూ ఉన్నాడు. We do not have many things, but we have these small, little stories in our life which I want to tell you about my God. మాకు ఎన్నో గొప్పగా లేవు కానీ ఈ చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, ఇవి నీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. And this man said, thank you for telling me these things. అప్పుడు ఆ యొక్క వ్యక్తి అంటూ ఉన్నాడు, ఈ యొక్క విషయాలు మీరు నాతో పంచుకున్నందుకు మీకు వందనాలు. What you have told me is a better argument for God than what I have heard everywhere else. మరి నేను ఇక్కడ బయట విన్నదానికంటే మీ దగ్గర విన్నది ఎంతో చక్కగా ఉంటుందని ఆ యొక్క వ్యక్తి చెప్పడం జరిగింది. Your lives speak for the presence of God than what people and theologians have spoken. మరి బయట మరి ఎంతో జ్ఞానం కలిగిన వారు బోధించిన దానికంటే మీ జీవితాల్లో దేవుని సన్నిధి ఏ విధంగా ఉంటుంది అన్నది మీరు చక్కగా చెప్పి ఉన్నారు. So we must live to seek God in such a way that we experience Him in our life. మన యొక్క జీవితంలో ఏ విధంగా జీవించాలంటే దేవుని యొక్క సన్నిధితో కలిసి జీవించే వారంగా మనం జీవించాలి. Lord, I want you to help me in my need.
I want you to help me in my need. మరి నా యొక్క అవసరతలో నీ యొక్క సహాయంలో మేము కోరుకుంటూ ఉన్నాం. I want to have a testimony for others. నేను ఇతరులకి ఒక సాక్ష్యంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. I want to show others that your presence is a reality in my life. మరి నేను ఇతరులకి నీ యొక్క సన్నిధి నా జీవితంలో నిత్యమని చూపించాలనుకుంటూ I ఉన్నాను. just don't want doctrine and theology. I want to sense you working in my life. మరి ఆ యొక్క బోధలు అవి కాదు కానీ నీవు నా జీవితంలో ఏ విధంగా పని చేస్తున్నావు అనేది నేను ఇతరులకు చూపించాలని And ఆశపడుతూ in ఉన్నాను. the days of Seth, they called on the Lord. మరి షేతు యొక్క జీవితంలో వారు యెహోవా నామములో ప్రార్థించడం జరిగింది. Why? To be accountable to God. ఎందుకు ఆ విధంగా చేశారంటే దేవునికి వారంతా లెక్క And అప్పగించవలసిన వారై ఉంటూ ఉన్నారు. secondly, that God would be experienced in their life. ఎందుకంటే రెండవదిగా దేవుణ్ణి వారి యొక్క జీవితంలో చక్కటి అనుభవపూర్వకంగా వారు ఎరిగి That ఉన్నారు. God would open the right doors for them. దేవుడు వారికి చక్కటి మార్గాలను తెరిచి ఉన్నారు. That God would make a way where there is no way. మరి ఎప్పుడైతే మరి ఆ వారి మార్గం లేదో దేవుడు వారికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. And so we should come to that place in our lives that I am seeking God so that God may be glorified through my life and give me a testimony about himself. మరి మనం కూడా అటువంటి చక్కటి స్థితికి మనం చేరుకోవాలి. నా జీవితంలో దేవుడు మహిమపరచబడాలి, నేను ఆయనకి ఒక చక్కటి సాక్ష్యంగా నేను జీవించాలి. And these people in Hebrews chapter 11 could have forsaken God for something in the world. మరి ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏదో ఒక విషయంలో దేవుని ఎడబాసిన వారే, But they were looking for heavenly things. అయినప్పటికీ వారు మరి ఆ యొక్క పరలోకంలో మరి వారు దృష్టి ఉంచి ఉన్నారు. And God was not disappointed to provide for them. మరి దేవుడు వారికి అందించే విషయంలో వారిని ఎప్పుడు కూడా నిరాశపరచలేదు. And so many times we can live a natural life in the church. మరి చాలా సందర్భంలో సంఘంలో మనము స్వాభావికంగా జీవించి వేస్తూ And ఉంటాము. we will never experience God opening doors and providing for us. మరి దేవుడు మనకి ద్వారాలు తెరిచే విధంగా మనకు అందించే విధంగా అటువంటి జీవితాన్ని మనం జీవించాలని ఆశపడము. Seek God to change your marriage. కనుక నీ యొక్క జీవితంలో మరి గొప్ప మార్పులు రావాలని దేవుని వెతకడానికి ప్రారంభించు. Seek God for your future. నీ యొక్క భవిష్యత్తు నిమిత్తం దేవుని వెతకడం కావాలి. Call on God for your grandparents who are not saved. మరి ఎవరైతే రక్షణ లేదో నీ యొక్క బంధువులు వారి నిమిత్తం దేవుణ్ణి అడుగు. Call on God for your children to be changed. మరి నీ యొక్క బిడ్డలు మార్పు చెందే విధంగా దేవుని నామములో ప్రార్థించు. Call on God for your health problems. మరి నీ యొక్క ఆరోగ్య సమస్యల గురించి దేవుణ్ణి అడుగు. And when God sees that you're trusting in him and you're seeking him, he is not ashamed of you. మరి దేవుడు ఆయన చూస్తూ ఉంటాడు, నువ్వు ఆయన అడుగుతూ ఉన్నావని, ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నావని ఆ యొక్క విషయాలను బట్టి ఆయన సిగ్గుపడ్డాడు. Let not God say the animals obey their masters, but my people doth not consider. మరి ఆ యొక్క పశువులు యజమాని మరి ఎరిగి ఉన్నాయి, అయితే నా బిడ్డలు నన్ను ఎరగకుండా ఉన్నారనే మాట నీ నుంచి వినకుండా ఉండేటట్టు Let చూడు. us do great justice to the investment and the presence of God in our lives. మరి దేవుడు మనకి ఆ యొక్క ఇచ్చిన దాంట్లోనూ న్యాయమైంది మనం చేద్దాం. దేవుడు యొక్క సన్నిధి మనం కలిగి ఉందాం. Let our church be a church that does not make God ashamed. మరి మన యొక్క సంఘము మంచి సంఘంగా, దేవుడు సిగ్గుపడలేని సంఘంగా మనం ఉందాం. Let us be in such a way that we walk with our God to bring maximum honor to his name. మనం ఏ విధంగా జీవించాలి అంటే దేవుడికి ఎంతో గౌరవం తీసుకొచ్చే విధంగా ఆయన యొక్క గౌరవ నిమిత్తం మనం జీవించాలి. So be personally accountable to your God and also desire to experience his presence working in your life. మరి దేవునికి మనం వ్యక్తిగతంగా లెక్క అప్పగించబడవలసిన వారమై ఉంటున్నాము. రెండవదిగా మరి ఆయన యొక్క మరి వ్యక్తిగతంగా మనం ఆయన యొక్క సన్నిధిని మరి వెతికే వారుగా, ఆ యొక్క కోరికను కలిగే వారుగా మనం ఉండాలి. Amen. Amen. Heavenly Father, we thank you, we praise you, Lord, that we can seek you, Lord. ప్రభా మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి, మిమ్మల్ని వెతకడానికి సహాయపడుతూ ఉన్నారు. It is a privilege, O Lord, to seek you. ప్రభా మిమ్మల్ని వెతకడం అనేది మా జీవితంలో ప్రభా గొప్ప ధన్యత అయి ఉంటూ ఉంది. It is not a burden, it is not grievous to walk with you. ప్రభా మీతో ప్రభా కలిసి నడవడం అది భారమైంది కాదు, ప్రభా నిరాశ కలిగించేది కాదు. Oh Lord, give us the grace to be motivated to seek you, Lord. ప్రభా ఇదిగో తండ్రి, మరి మిమ్మల్ని వెంబడించే విషయంలో ప్రభా మీ యొక్క కృప మాకు అందించమని వేడుకుంటూ ఉన్నాం. Stir your people up to call upon your name. ప్రభా మీ యొక్క ప్రజలు మరి ఇదిగో తండ్రి ఉత్సాహంగా ముందుకు వచ్చేలాగా మీ నామములో ప్రార్థించడానికి వరకు సహాయం దయచేయండి. Let our church come to the place where we do not make you ashamed of us. ప్రభా మా యొక్క సంఘం ఒక స్థితికి రావాలి ప్రభా, మిమ్మల్ని సిగ్గుపరచకుండా స్థితికి రావాలి ప్రభా. Give us the motivation, Lord. ప్రభా మా సంఘాన్ని ప్రోత్సహించమని వేడుకుంటూ ఉన్నాం In తండ్రి. Jesus' name. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen.